నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 16వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 26 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 22 నిమిషములకు. ఈ రోజు తిథి విధియ సాయంత్రం 4 గంటల 59 నిమిషములకు. తదుపరి తదియా తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం హస్త ఉదయం 11 గంటల 40 నిమిషముల వరకు. తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము రాత్రి 8 గంటల 45 నిమిషముల నుండి రాత్రి 10 గంటల 33 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 47 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 34 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 53 నిమిషముల నుండి సాయంత్రం 6 గంటల 22 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషముల నుంచి 1 గంట 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 38 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 49 నిమిషముల వరకు. ఈ రోజు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మార్చి 16, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితి చంద్రుడు తులారాశిలో ఉండడం వల్ల కఠినమైన పరిస్థితులు ఎదురవబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఫలితాలు ఉద్యోగ వ్యాపార విద్యలలో డెవలప్మెంట్కి బదులు తిరోగతి కనబడుతోంది. అంటే ఏ పని చేసినా సక్సెస్ కాని పరిస్థితి కనబడుతోంది. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన లావాదేవీలు చేయాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా ఈ రోజు మంచి రోజు కాదు. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించండి. స్వామివారికి 5 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేసుకోండి. గోధుమలను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితి బుధుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. దీనివల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక లాభాలు కలిగించే అవకాశం గోచరిస్తోంది. ఫలితాలు ధనలాభము, కుటుంబంలో శుభవార్తలు, శుభకార్యాలు చేయడము, ఆర్థికంగా ముందంజ వేయడము, పురోగతి కనిపించడము, ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోండి. కుంకుమ పూజ చేయించుకోండి. దీంతో పాటు ఈ రోజు బంగారు రంగు వర్ణం కానీ లేదా తెలుపు రంగు వర్ణం కానీ వస్త్రాలు ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు గురుడు బలంగా ఉన్నారు కాబట్టి మీకు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక ఫలితాలు కనబడుతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో డెవలప్మెంట్ గోచరిస్తోంది. అనవసరమైన ఖర్చులు కొంత పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ధనప్రాప్తి అంటే ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక శుభవార్తలు వినడము, ప్రయాణాలు చేసే అవకాశము కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటు ఏదైనా ధాన్యాన్ని దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మానసిక ప్రశాంతత కలుగుతుంది. దాంతో పాటు ఏదైనా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రోజు తప్పనిసరిగా తీసుకోండి. ఫలితాలు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము శివుడికి అభిషేకం చేయించుకోండి. సుదర్శన హోమం చేయించుకునేవారు స్తోమత ఉన్నవారు చేయించుకోండి. లేని వారు సుదర్శన మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు బలంగా ఉండడం వల్ల ధైర్య సాహసాలతో ముందుకు పోతారు. దీంతో పాటు స్థిరమైన ధైర్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ రోజు కనబడుతోంది. తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన ఫలితాలు ఉద్యోగ, విద్య, వ్యాపారంలో పురోగతి కనబడుతోంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయంగా ఎదుగుదల కనబడుతోంది. కుటుంబంలో ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో ప్రత్యేకంగా సూర్యుడికి పూజలు చేయించుకోండి, హోమాలు చేయించుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఆలయ దర్శనం తప్పనిసరిగా ఏదైనా ఒక ఆలయాన్ని ఈ రోజు దర్శించే ప్రయత్నం చేయండి. కన్యా రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల విజయ సూచనలు, ఆర్థిక లావాదేవీలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆర్థిక పరంగా శుభవార్తలు వినడము, ఆర్థిక లావాదేవీలు సక్సెస్ అయ్యే అవకాశము, పెట్టుబడులకు మంచి సమయము. కాకపోతే ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము
గురువార ఉపవాసం పాటించండి. ఏదైనా ఒక గురు ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించుకుని శనగలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం చేత ఏ పని ముందుకెళ్ళకపోవడము, నిరాశ, నిస్సత్తువ ఆవరించడము, ఏ పని ఈరోజు తలపెట్టకపోవడమే మంచిది. అయితే ఈ ఫలితాలు కోర్టులో మీ మీ పట్ల వ్యతిరేకత తీర్పు రావడము, కొంతమందికి కుటుంబంలో సమస్యలు, కొంతమందికి ఆర్థిక లావాదేవీలతో నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. అనారోగ్య సూచన కనబడుతోంది. ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. అస్సలు బాగాలేని పరిస్థితి. అయితే మీకు చెప్పదగిన రెమెడీ శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవడంతో పాటు నవగ్రహ ఆలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి. ఈరోజు తప్పనిసరిగా నీలిరంగు వస్త్రాన్ని ధరించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి మంగళుడు అనుకూలంగా ఉండడం వల్ల ధైర్యంగా ముందుకు పోయే పరిస్థితి. దీనితో పాటు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈరోజు సక్సెస్ అవుతుంది కాబట్టి తక్షణమే ఆ పని చేసుకోండి. వ్యాపారంలో లాభాలు, అనవసరమైన ఖర్చులు పెట్టకండి. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉంటాయి. సామరస్యంగానే సర్దుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. అనారోగ్య సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుజదోష నివారణకు పూజలు చేయించుకోండి. ఎరుపు రంగు వస్త్రాన్ని, ఎరుపు రంగు వస్తువును కానీ, ఎరుపు రంగు తో కూడిన పండు కానీ, పప్పుధాన్యాలు కానీ ఏదైనా దానంగా ఇచ్చుకున్నట్టయితే కుజ సంబంధిత దోషాలు పోయే అవకాశం కనబడుతోంది. తదుపరి ధనస్సు రాశి. వీరికి గురుబలంతో మంచి ఫలితాలను సాధించబోతున్నారు. ఈరోజు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఫలితాలు ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలోనూ విద్యలోనూ పురోగతి కనబడుతోంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దాంతోపాటు స్థిరచరాస్తులు, వస్తు వాహన భూమి కొనుగోలు చేసే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. మీకు చెప్పదగిన ఫలితము విష్ణు ఆలయ దర్శించండి. విష్ణువుకు సంబంధించిన ఏదైనా ఒక నామాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం వల్ల కొంత ఒత్తిడి కనిపించినను గురుబలం వల్ల ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. ఫలితాలు ధనలాభము, ఆకస్మిక ధనప్రాప్తి, శుభకార్యాలు చేయడము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, బదిలీలు జరగడము, గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తీరిపోయి ఆరోగ్యంగా ఉండే అవకాశము, ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు శనేశ్వరుడికి నల్ల నువ్వులు దానంగా ఇచ్చి నల్లని వస్త్రాలను ధరించి శని జపం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి రాహు ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం లేదు. ఆర్థిక పరమైన నష్టాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో కొంతమందికి అభివృద్ధి, కొంతమందికి వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఈ రోజు అస్సలు పనికిరాదు. ఆ ప్రయత్నం చేయకండి. అనవసరమైన వివాదాల్లో తలదూర్చుతారు. కొన్ని కేసుల్లో ఇరుక్కునే అవకాశము కొంతమందికి కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మానసిక అశాంతి, డిప్రెషన్కి లోనయ్యే అవకాశము, కుటుంబాల్లో చిక్కులు, తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు రేగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడి ఆలయంలో శనేశ్వరుడికి, రాహు కేతువులకు ప్రదక్షిణలు చేయడం కానీ, పూజ చేసుకోవడం కానీ, దాన ధర్మాలు చేసుకోవడం కానీ, జపాలు చేయడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీనితో పాటుగా దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారక స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారి యొక్క గ్రహస్థితి గురువు అనుకూలంగా ఉండడం వల్ల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్య, ఉద్యోగంలో పురోగతి కనిపిస్తోంది. వ్యవసాయంలోనూ వాణిజ్య రంగంలోనూ కూడా పెట్టుబడులకు అవకాశం చాలా మంచిగా కనబడుతోంది. శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దీనితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము పసుపు వస్త్రాలను ఈరోజు ధరించండి. పసుపును దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. దీనితో పాటు గురువార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు.